నాశనం చేసావో చూసుకొని మాట్లాడే మూతి చూసి కంపరమెంట్ సార్ కానీ ఏంటి మీ నోటి నుంచి వచ్చే మూతి అటు ఇటు తిప్పుకోవడం ఏంటి మళ్ళీ ఇది? సార్ ఇక్కడ ఒక పర్టికులర్ విషయం ఈ అంటే గేమింగ్ యాప్ గురించి వచ్చింది కాబట్టి మాట్లాడేది వాళ్ళు నలుగురు సార్. ఓకే మాట్లాడండి. చిన్నప్పటి గారు చెప్పండి, మూతి ఏంటి అటు ఇటు తిప్పుకొని మిమ్మల్ని టార్గెట్ చేయడం కాదు, ఒక్కసారి వర్మ గారు టార్గెట్ చేయడం కాదు. దుర్చేసుకొని మేము సర్దుకుంటామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు సార్. రెండోది సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిద్దా బెట్టింగ్ యాప్స్ ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిద్దా బెట్టింగ్ యాప్స్ ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేసిద్దా? ఉండండి గాయత్రి గారు. అరే రెడ్డి గారు కాదు, నేను అడుగుతాను మీరు బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేస్తారా? లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా మీ పిల్లలు ఎవరైనా ఇదే బెట్టింగ్ యాప్ లో దూరి వర్మ గారు అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఓకే ఒక నిమిషం మాట్లాడండి. శ్యామల గారి గురించే మాట్లాడారు. శ్యామల గారు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి యాడ్స్ చేశారు, డబ్బుల కోసం చేశారు అంటే మీరు చెప్తే నలుగురు వింటారు అన్న దానికోసం చెప్పారని చెప్పేసి గాయత్రి గారు మాట్లాడారు కదా. నేను చెప్తా ఇప్పుడు వినండి. పవన్ కళ్యాణ్ గారు పెప్సీ యాడ్ చేశారు. ఇదివరకు పెప్సీ యాడ్ 100% ఆరోగ్యానికి మంచిది అని తెలుగుదేశం వాళ్ళు కనుక ఎలా అయితే నాణ్యమైన మద్యం ఇచ్చినట్టు నాణ్యంగా ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు యాడ్ అని చెప్పేసి భావిస్తామా? ఎన్ని కలుషితాలు ఉన్నాయి పెప్సీలో కదా. రెండోది, ఈరోజు చిరంజీవి గారు డిలైట్ మిల్క్ ఇస్తున్నారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిల్క్ లోనే క్యాన్సర్ కణాలు ఉన్నాయని చెప్పేసి కేరళలో అటు పక్క బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. ఇలా సినిమా యాక్టర్స్ గా ఉన్నప్పుడు వారికి కొన్ని యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ కి సంబంధించి చేస్తూ ఉంటారు. సినిమాల్లో ఫైట్ లాగా డూపులు పెట్టుకొని చేసేది కాదు కదా. ఆమె మూతితోటంట ఎలా పడితే అలా మాట్లాడిందంట, ఆ మూతి చూస్తే కంపరం వేస్తుందంట. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మీరు చేసేటటువంటి మీ అబద్ధపు మాటలు మీ మోకాలు చూస్తే మాకు కూడా కంపరం వేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేని ఈ మొక్కల్ని రోజు టీవీలో చూడాల్సి వస్తుందని మాకు కంపరం వేస్తుంది. ఇదే మాట్లాడాలి మనిషి యొక్క మూర్తి హావభావాల మీద మాట్లాడాలి. ఒక నిమిషం గాయత్రి గారు రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను వర్మ గారి షో ద్వారా ఒక విషయాన్ని జనంలోకి బలంగా పంపదలుచుకున్నారు. బెట్టింగ్ యాప్లకి సంబంధించి ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టేద్దాం. అక్కడ శ్యామల గారు ఉన్నారా, ఇంకో సమెక్స్ ఉన్నారా, సంవయ్ ఉన్నారా, ఈ రాజకీయాలు అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఒకటి యువత ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు, కుటుంబాలు